రీసెంట్గా నేను మన ఛానల్లో ఒక పోల్ పెట్టా. అండ్ ఆ పోల్ ఏంటంటే వరల్డ్ కప్ ప్లేయింగ్ లెవెన్లో కింద చెప్పిన ఇద్దరు ఆటగాళ్ళలో ఎవరు ఉండాలని చెప్పి. సో ఇద్దరు ప్లేయర్స్ అయితే హార్దిక్ పాండ్యా మరియు శివం దూబే. అండ్ ఈ పోల్ మీద అయితే చాలా మిక్స్డ్ రియాక్షన్స్ వచ్చాయి. బట్ క్లియర్గా చూసుకుంటే 68% పీపుల్ వరల్డ్ కప్ ప్లేయింగ్ లెవెన్లో శివం దూబే ఉండాలని చెప్పి తీర్పు ఇచ్చారు. సో ఈ పోల్ రిజల్ట్ అయితే నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. ఎందుకంటే దూబేతో పోల్చుకుంటే హార్దిక్ పాండ్యాకి చాలా ఫేమ్ ఎక్కువ, అలాగే తనకి పాపులారిటీ కూడా ఎక్కువ. ఇన్ఫాక్ట్ అతని కెప్టెన్గా ఐపీఎల్ ట్రోఫీ కూడా గెలిచాడు. సో మేబీ ప్రజెంట్ కొంతమంది ఫ్యాన్స్ అతని మీద యాంగ్రీగా ఉన్నారు కాబట్టి అతనికి ఓట్స్ తక్కువ వచ్చి ఉండాలి. అయితే ఈ పోల్ కింద కొంతమంది ప్రశ్నించింది ఏంటంటే హార్దిక్ పాండ్యాకు శివం దూబేకి కంపారిజన్ ఏంటి, దూబే ఒక స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ మాత్రమే, హార్దిక్ పాండ్యా ఆల్రౌండర్, సో అతనే గొప్ప అని చెప్పారు. అతనికే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలని చెప్పి ఆర్గ్యూ చేశారు. సో నేను ఈ పోల్ ఎందుకు పెట్టానంటే ముంబై ఆడిన లాస్ట్ 2 మ్యాచెస్లో హార్దిక్ పాండ్యా బౌలింగ్ చేయలేదు. దీంతో కొన్ని కామెంట్స్ వచ్చాయి, హార్దిక్ పాండ్యా బౌలింగ్ చేయకపోతే శివం దూబే బెటర్ కదా వరల్డ్ కప్లో అని చెప్పి. సో వాటిని బేస్ చేసుకుని నార్మల్గా ఆడియన్ పల్స్ ఎలా ఉందని చెప్పి ఆ పోల్ పెట్టా అంతే. అంతేగాని ఫ్యాన్ వార్స్ క్రియేట్ చేయడానికి మరి ఏదో చేయడానికి కాదు. సో శివం దూబే ఐపీఎల్లో బౌలింగ్ వేసినా వేయకపోయినా అతను మాత్రం ఒక పేస్ బౌలింగ్ ఆల్రౌండరే. ఎందుకంటే అతను తన కెరియర్ని అలానే స్టార్ట్ చేశాడు. అలాగే హార్దిక్ పాండ్యా కూడా 2 మ్యాచ్లో బౌలింగ్ వేయకపోతే అతను కూడా ఆల్రౌండర్ కాకుండా పోడు. సో ఫర్ ఇద్దరు కూడా పేస్ బౌలింగ్ ఆల్రౌండర్సే. బట్ ఒకరు కంప్లీట్ ఆల్రౌండర్ అయితే మరొకరు పార్ట్ టైం ఆల్రౌండర్. బౌలింగ్ తక్కువ చేస్తాడు, బట్ బ్యాటింగ్ ఎక్కువ చేస్తాడు. ఇన్ఫాక్ట్ శివం దూబే ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన T20 సిరీస్లో మనం బౌలింగ్ చేయడం చూసాం. సో ఐపీఎల్లో సిఎస్కే టీం అతను యూజ్ చేసుకోవట్లేదు అంతే. అండ్ అతను సిఎస్కే టీం యూజ్ చేసుకోకపోతే అతను ఆల్రౌండర్ కాకుండా పోడు. సో అతనికి ఉండాల్సిన ఆల్రౌండర్ ట్యాగ్ అలానే ఉంటుంది. ఈ వీడియోలో కొంచెం దీని గురించి డీప్గా డిస్కస్ చేద్దాం. అసలు వరల్డ్ కప్లో హార్దిక్ పాండ్యా ప్లేస్లో శివం దూబేకి ఏమైనా ఆడే ఛాన్స్ ఉందా? సో నార్మల్ సర్కమ్స్టాన్సెస్లో చూసుకుంటే అతనికి ఎలాంటి ఛాన్స్ లేదు. ఎందుకంటే ప్రజెంట్ హార్దిక్ పాండ్యాని మన టీమిండియా వైస్ కెప్టెన్గా కన్సిడర్ చేస్తున్నారు. అఫ్కోర్స్ సూర్యకుమార్ యాదవ్ కూడా ఈ రేస్లో ఉన్నాడు. బట్ హార్దిక్ పాండ్యా స్క్వాడ్లో ఉన్నప్పుడు మోస్ట్ లైక్లీ అతనికి వైస్ కెప్టెన్స్ ఇస్తారు. దీంతో డెఫినెట్లీ హార్దిక్ పాండ్యా ఖచ్చితంగా ప్లేయింగ్ లెవెన్లో ఉండే ప్లేయర్. అయితే అతను జస్ట్ ఫిట్గా ఉంటే సరిపోతుందా, ఫామ్ ఎలా ఉన్నా సరే ప్లేయింగ్ లెవెన్లో ఆడించుకోవాలా? సో చాలా మందికి అయితే హార్దిక్ పాండ్యా ఫామ్ గురించి అసలు క్వశ్చనే రాదు. ఎందుకంటే అతని విషయంలో ఒక మోనీపోలి ఏర్పడిపోయింది. మన ఇండియాలో పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ అతను తప్పితే ఇంకెవరూ లేరు అన్నట్టు సిచ్యువేషన్ తయారైంది. సో దీంతో అతను జస్ట్ ఫిట్గా ఉంటే చాలు అతను ప్లేయింగ్ లెవెన్లో ఆడించాలని చెప్పి అందరం డిసైడ్ అయిపోతున్నాం. అదే స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్స్ విషయానికి వస్తే అలా కాదు, కాంపిటీషన్ ఉంది. అక్షర్ పటేల్ మరియు జడేజా మధ్య T20 ఫార్మాట్లో చాలా వరకు కాంపిటీషన్ ఉంది. అలాగే ఓవర్సీస్లో టెస్ట్ మ్యాచ్లో అయినప్పుడు ఒక్క స్పిన్నర్ మాత్రమే కావాలనుకుంటే అప్పుడు అశ్విన్ మరియు జడేజా మధ్య కూడా కాంపిటీషన్ వస్తుంది. సో స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్స్ విషయంలో మన టీమిండియాలో మంచి కాంపిటీషన్ ఉంది. బట్ పేస్ బౌలింగ్ ఆల్రౌండర్స్ విషయానికి వస్తే ఎలాంటి కాంపిటీషన్ లేదు. దీనివల్ల మన వాళ్ళు హార్దిక్ పాండ్యా ఫామ్ని పెద్దగా కేర్ చేయట్లేదు. అతను ఫిట్గా ఉంటే చాలు ప్లేయింగ్ లెవెన్లో ఆడించాలనే మైండ్ సెట్లోకి వెళ్ళిపోయాం. సో ఆ మైండ్ సెట్ ప్రకారం చూసుకుంటే ఇప్పుడు T20 వరల్డ్ కప్లో కూడా మన వాళ్ళు అదే ఫాలో అవుతారు. హార్దిక్ పాండ్యా ఫిట్గా ఉంటే చాలు అతను ఖచ్చితంగా ప్లేయింగ్ లెవెన్లో ఆడిస్తారు. సో దీనికి ఆబ్వియస్ రీజన్ మనం ముందు చెప్పుకున్నట్టు మోనీపోలి అయితే మరొకటి అతని క్వాలిటీ. ప్రీవియస్గా హార్దిక్ పాండ్యా పేస్ బౌలింగ్ ఆల్రౌండర్గా చాలా ప్రూవ్ చేసుకున్నాడు. ఇన్ఫాక్ట్ ఒకప్పుడు మన వాళ్ళు అతను 5th బౌలింగ్ ఆప్షన్గా యూజ్ చేసుకునేవారు. అంటే అతని నెంబర్ 7లో ఆడించేవారు. సో ధోని మరియు కోహ్లీ కెప్టెన్స్లో ఆడినప్పుడు హార్దిక్ పాండ్యా ఆల్మోస్ట్ తన ఫుల్ క్వార్ట్ ఆఫ్ అవర్స్ వేసేసేవాడు. దీనివల్ల అతను 5th బౌలింగ్ ఆప్షన్గా యూజ్ చేసుకుని కేదార్ జాదవ్ లాంటి వాళ్ళని 6th బౌలింగ్ ఆప్షన్గా పెట్టుకునేవారు. అయితే హార్దిక్ పాండ్యాకి ఇంజరీస్ అయ్యే కొద్దీ అతను ఒక బ్యాటింగ్ ఆల్రౌండర్గా మారిపోయాడు. ప్రజెంట్ అతను తన బౌలింగ్ కంటే బ్యాటింగ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టి ఆడుతున్నాడు. సో లాస్ట్ సిరీస్లో చూసుకుంటే మన వాళ్ళు హార్దిక్ పాండ్యాని 5th బౌలింగ్ ఆప్షన్గా కాకుండా ఒక 6th బౌలింగ్ ఆప్షన్గా యూజ్ చేసుకోవడం మొదలు పెట్టారు. అంటే అతను టాప్ 6లో ఆడిస్తూ జడేజా నెంబర్ 7లో పెట్టుకుంటూ వచ్చారు. సో 6th బౌలింగ్ ఆప్షన్ అంటే ఫుల్ క్వార్ట్ ఆఫ్ అవర్స్ వేయక్కర్లేదు. T20 ఫార్మాట్లో అయితే జస్ట్ 1 to 2 అవర్స్ వేస్తే చాలు. అలాగే వన్డే ఫార్మాట్లో ఒక 5 to 6 అవర్స్ వేస్తే సరిపోతుంది. కానీ ఒక ఆల్రౌండర్ని 5th బౌలింగ్ ఆప్షన్గా పెట్టుకుంటే మాత్రం అట్లీస్ట్ 90% క్వార్ట్ ఆఫ్ అవర్స్ అనే వేయాలి. సో ప్రజెంట్ మన హార్దిక్ పాండ్యాని ఒక 6th బౌలింగ్ ఆప్షన్గా కన్సిడర్ చేసుకుంటే అతను ఫుల్ క్వార్ట్ ఆఫ్ అవర్స్ వేయక్కర్లేదు. అయితే ఇప్పుడు సమస్య ఎక్కడ వచ్చిందంటే హార్దిక్ పాండ్యా కెప్టెన్గా మారిన తర్వాత తన బ్యాటింగ్ పొజిషన్ మారిపోయింది. ప్రీవియస్గా చూసుకుంటే ఒక ఫినిషర్గా నెంబర్ 6లో ఆడేవాడు. కానీ కెప్టెన్గా మారిన తర్వాత నెంబర్ 4లో బ్యాటింగ్ చేయడం మొదలుపెట్టాడు. మెయిన్లీ గుజరాత్ టైటన్స్ టీం తరపున 2 సీజన్స్లో ఒక యాంకర్ బ్యాట్స్మెన్గానే ఆడాడు. సో ప్రజెంట్ మనం ఒప్పుకోకపోయినా హార్దిక్ పాండ్యా ఫినిషింగ్ స్కిల్స్ అయితే తగ్గాయి. ఒకప్పటి కుంగ్ఫూ పాండ్యాలో అయితే అతను లేడు, ప్రజెంట్ కెప్టెన్ పాండ్యాగా మారిపోయాడు. మిగిలిన ఫినిషింగ్ స్కిల్స్ అనేవి తగ్గిపోయి ఒక కన్జర్వేటివ్ బ్యాట్స్మెన్లో మారిపోయాడు. సో కెప్టెన్ గాడి వాళ్ళు మోస్ట్ లైక్లీ అందరూ కూడా అలానే ఆడతారు. ఎందుకంటే ప్రెజర్ వల్ల నేను అవుట్ అయిపోతే నెక్స్ట్ బ్యాట్స్మెన్ ఎలా ఆడతారని చెప్పి ఒక డౌట్ ఉంటుంది. సో కెప్టెన్గా మారిన తర్వాత హార్దిక్ పాండ్యా రోల్ మారిపోయింది. ప్రజెంట్ అతను ఒక ఫినిషర్గా కంటే క్రీజ్లోకి వచ్చాక టైం తీసుకుని ఆ తర్వాత హిట్టింగ్ చేస్తున్నాడు. ఇన్ఫాక్ట్ అతని స్టాట్స్ ఒకసారి చూడండి. కెప్టెన్గా కాకముందు అతని స్ట్రైక్ రేట్ 145 వరకు ఉండేది. మిగిలిన నెంబర్ 6 లేదా నెంబర్ 7లో బ్యాటింగ్ వచ్చి రాగానే భారీ షాట్లు ఆడేవాడు. కానీ ఇప్పుడు చూసుకుంటే హార్దిక్ పాండ్యా చేయలేకపోతున్నాడు. బాల్ 1 నుండి భారీ షాట్లు కొట్టలేకపోతున్నాడు. ఒకవేళ కొట్టడానికి ట్రై చేస్తే అవుట్ అయిపోతున్నాడు. సో లాస్ట్ ఇయర్స్లో T20 ఫార్మాట్లో హార్దిక్ పాండ్యా స్ట్రైక్ రేట్ తగ్గిపోయింది. ప్రజెంట్ అతను కెప్టెన్ అయ్యాక అతని స్ట్రైక్ రేట్ చూసుకుంటే కేవలం 134గా మాత్రమే ఉంది. అంటే అతను కెప్టెన్ కావకముందు స్ట్రైక్ రేట్తో కంపేర్ చేసుకుంటే ఒక 10 కింద పడిపోయింది. సో దీనివల్ల ఇప్పుడు శివం దూబే లాంటి ఒక ప్యూర్ హిట్టర్ని తీసుకోవాలని చెప్పి డిమాండ్ ఏర్పడుతుంది. ఎందుకంటే దూబే ప్రజెంట్ చాలా అగ్రెసివ్గా బ్యాటింగ్ చేస్తున్నాడు. అసలు పిచ్తో సంబంధం లేకుండా ప్రతి బాల్లోనూ చిత్త కొడుతున్నాడు. మెయిన్ అతని ఇంటెంట్ వచ్చి రాగానే ఫస్ట్ బాల్ నుండి పెద్ద షాట్లు కొడుతున్నాడు. అది కూడా చాలా సక్సెస్ రేట్తో. సో మన వాళ్ళకి ఫినిషర్గా శివం దూబే లాంటి ప్లేయర్ ఉంటే బెటర్ అని చెప్పి కొంతమంది ఆలోచిస్తున్నారు. ఇన్ఫాక్ట్ లాస్ట్ ఇయర్స్లో T20 ఫార్మాట్లో శివం దూబే యొక్క స్ట్రైక్ రేట్ చూసుకుంటే 148 వరకు ఉంది.
సో ప్రజెంట్ మిడిల్ ఆర్డర్లో హార్దిక్ పాండ్యాతో కంపేర్ చేసుకుంటే శివం దూబేకే బెస్ట్ స్ట్రైక్ రేట్ కనిపిస్తుంది. అలాగే యావరేజ్ చూసుకున్న వాళ్ళిద్దరి మధ్య చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. శివం దూబేకి 43 ఉంటే హార్దిక్ పాండ్యాకి 33 మాత్రమే ఉంది. మెయిన్లీ లాస్ట్ ఇయర్స్లో హార్దిక్ పాండ్యా 73 మ్యాచ్లు 67 సిక్స్లు కొట్టాడు. బట్ శివం దూబే చూసుకుంటే 58 మ్యాచ్ల్లోనే 88 సిక్సర్లు కొట్టాడు. సో ఈ స్టాట్స్ బట్టి క్లియర్గా చెప్పొచ్చు ప్రజెంట్ పవర్ హిట్టింగ్ ఎబిలిటీ దూబేకే కొంతవరకు ఎక్కువగా ఉంది. మెయిన్లీ వీళ్ళిద్దరి మైండ్ సెట్లో చాలా డిఫరెన్స్ ఉంది. హార్దిక్ పాండ్యా కెప్టెన్గా మారిన తర్వాత తన బ్యాటింగ్ స్టైల్లో చాలా మార్పు వచ్చింది. అంటే ఒక కంప్లీట్ బ్యాట్స్మెన్ ఆడాలని చూస్తున్నాడు. కానీ శివం దూబే చూసుకుంటే ఒక క్లీన్ హిట్టర్లో తయారయ్యాడు. సో బ్యాటింగ్ విషయంలో వీళ్ళిద్దరి మధ్య ఉన్న మేజర్ డిఫరెన్స్ అయితే ఇదే. ఇక బౌలింగ్ విషయానికి వస్తే వీడియోలోకి కాస్త ముందుకెళ్ళాక మాట్లాడుకుందాం. ప్రజెంట్ అయితే వీళ్ళతో పాటు మన టీమిండియాలో ఆడబోయే మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ మీద ఒక లుక్ వేద్దాం. సో మన వాళ్ళకి T20 వరల్డ్ కప్లో ఐడియల్ ప్లేయింగ్ 11 ప్రకారం చూసుకుంటే నెంబర్ 3లో విరాట్ కోహ్లీ, నెంబర్ 4లో సూర్యకుమార్ యాదవ్, నెంబర్ 5లో KL రాహుల్ యాజ్ ఎ వికెట్ కీపర్, అండ్ దెన్ నెంబర్ 6లో పాండ్యా, నెంబర్ 7లో జడేజా. ఎదుగురాడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అఫ్కోర్స్ మేబీ కీపర్ విషయంలో మార్పు జరగచ్చు. బట్ మోస్ట్ లైక్లీ మిగతా ప్లేయర్స్ అందరూ మాత్రం వాళ్ళే ఉంటారు. సో ఒకసారి ఇప్పటివరకు IPL 2024లో వీళ్ళ స్ట్రైక్ రేట్స్ చూద్దాం. అంటే వాళ్ళ కరెంట్ ఫామ్ ఎలా ఉందో ఒక లుక్ వేద్దాం. సో విరాట్ కోహ్లీ అయితే IPL 2024లో 146.3 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేస్తున్నాడు. అంటే అతను చాలా మంచి హెల్దీ స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేస్తున్నాడు. ఇక తర్వాత వచ్చి సూర్యకుమార్ యాదవ్ గురించి మనం పెద్దగా మాట్లాడుకోవాల్సిన పని లేదు. అతను ఇంకా IPL ఎక్కువ మ్యాచ్లు ఆడలేదు. బట్ అతని T20 రికార్డు గురించి T20లో ఎలా బ్యాటింగ్ చేస్తాడనేది మనందరికీ తెలుసు. సో అతని స్ట్రైక్ రేట్ విషయంలో ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇక మన వాళ్ళు నెంబర్ 5లో వికెట్ కీపర్గా ఫస్ట్ చాయిస్ ప్లేస్లో KL రాహుల్ని పెట్టుకున్నట్టు కొన్ని రిపోర్ట్స్ వచ్చాయి. సో కాసేపు మన వాళ్ళు వికెట్ కీపర్గా KL రాహుల్ని ఆడిస్తారు అనుకోండి. అతని స్ట్రైక్ రేట్ చూసుకుంటే ప్రజెంట్ IPLలో 128.6గా ఉంది. ఇక తర్వాత నెంబర్ 6లో ఆడిపోయి హార్దిక్ పాండ్యా యొక్క స్ట్రైక్ రేట్ చూసుకుంటే 138.5గా ఉంది. చివరిగా జడేజా స్ట్రైక్ రేట్ 145గా ఉంది. సో ఐదుగురు ఆటగాళ్ళు ఒక సూర్యకుమార్ యాదవ్ని పక్కన పెడితే మిగతా నలుగురు స్ట్రైక్ రేట్ కూడా బిలో 150 ఉంది. అంటే వీళ్ళందరూ కూడా మోస్ట్ లైక్లీ ఒక యాంకర్ కైండ్ ఆఫ్ ఇన్నింగ్స్ ఆడే ప్లేయర్స్లో తయారయ్యారు. సో విరాట్ కోహ్లీ విషయానికి వస్తే అతను రోల్ క్లారిటీ అయితే క్లియర్, ఎక్కువగా యాంకర్ ఇన్నింగ్స్లో ఆడుతూ ఉంటాడు. బట్ KL రాహుల్, హార్దిక్ పాండ్యా మరియు జడేజా వీళ్ళ ముగ్గురు కూడా ఇప్పుడు చాలా వరకు యాంకర్ కైండ్ ఆఫ్ ఇన్నింగ్స్ ఆడే బ్యాట్స్మెన్గా కన్వర్ట్ అయిపోయారు. అండ్ దీనికి ఆబ్వియస్ రీజన్ క్యాప్టెన్సీ. KL రాహుల్ మరియు హార్దిక్ పాండ్యా వీళ్ళిద్దరు కూడా ప్రజెంట్ IPLలో క్యాప్టెన్స్. సో క్యాప్టెన్స్ కానిప్పుడు ఖచ్చితంగా వాళ్ళ బ్యాటింగ్ మీద ఎంతో కొంత ఎఫెక్ట్ చూపిస్తుంది. మెయిన్లీ KL రాహుల్ విషయంలోనే చూసుకోండి, ఒక 3 ఏళ్ళు వెనక్కి వెళ్తే IPLలో చితకొట్టేసేవాడు. బట్ రీసెంట్గా చూసుకుంటే IPL అతని స్ట్రైక్ రేట్ చాలా పడిపోయింది. అలాగే హార్దిక్ పాండ్యా కూడా సేమ్ టు సేమ్ క్యాప్టెన్గా మారిన తర్వాత అతని బ్యాటింగ్ అప్రోచ్ కంప్లీట్గా మారిపోయింది. ఈవెన్ జడేజా చూసుకుని ఎక్కువగా టెస్ట్లో టెక్నిక్ బానిస అయిపోయాడు. అంటే పవర్ హిట్టింగ్ చేయడం మీద కంటే ఎక్కువగా టెక్నిక్ యూజ్ చేసుకుని ఆడడం మొదలుపెట్టాడు. సో ప్రజెంట్ మన టీమిండియా ఐడియల్ మిడిల్ ఆర్డర్ పరిస్థితి అయితే ఇది. ఒక్క సూర్యకుమార్ యాదవ్ మాత్రమే బాల్ 1 నుండి అగ్రెసివ్గా ఆడగలిగే ప్లేయర్. మిగతా ప్లేయర్స్ అందరూ కూడా కొంతవరకు టైం తీసుకుని ఆ తర్వాత హిట్టింగ్ చేయగలరు. బట్ ఎక్స్పీరియన్స్ వైజ్ చూసుకుంటే మాత్రం వీళ్ళందరికీ చాలా ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంది. కానీ ప్రజెంట్ కాంపిటీషన్ కారణంగా చాలా మంది ప్లేయర్స్ తమ ఓన్ స్టాట్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. అంటే కొంతవరకు డీసెంట్ స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేస్తే ఎక్కువ రన్స్ కొడితే చాలు అనే మైండ్ సెట్లోకి వెళ్ళిపోయారు. ఇంకా సింపుల్గా చెప్పాలంటే అగ్రెసివ్గా అవుట్ అయ్యే బదులు కొన్ని ఎక్కువ రన్స్ చేసుకుంటే బెటర్ అన్నట్టు మారిపోయిన సిచ్యువేషన్. అండ్ ఆల్సో మన ఫ్యాన్స్ కూడా ప్లేయర్స్ మీద చాలా ఒత్తిడి పెడుతున్నాం. ఒక్క మ్యాచ్ ఫెయిల్ అయితే చాలా పక్కకు పెట్టాలని ఒత్తిడి తీసుకొస్తున్నారు. సో ప్రతి మ్యాచ్లో హై స్ట్రైక్ రేట్తో కన్సిస్టెంట్గా ఆడడం అంటే ఇంపాసిబుల్. ఖచ్చితంగా ఏదో మ్యాచ్లో తొందరగా అవుట్ అయిపోతారు. సో ఇలా ఫెయిల్ అవుతుంటే ప్లేయర్స్ మాత్రం ఏం చేస్తారు, వాళ్ళ స్ట్రైక్ రేట్ మీద కంటే యావరేజ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు. ఎనివే ఇప్పుడు మనం చెప్పుకున్న స్టాట్స్ ప్రకారం చూసుకుంటే మనకు ఒక ఫినిషర్ కనిపించట్లేదు. ఆ 5, 6, 7 ప్లేసెస్లో ఫస్ట్ బాల్ నుంచి హిట్టింగ్ చేయగలిగే ఫినిషర్ కనిపించట్లేదు. మరి వీరికి బ్యాకప్ ప్లేయర్స్ లేరు అనుకుంటే విరాట్ కోహ్లీకి తిలక్ వర్మ ఉన్నాడు. అండ్ ప్రజెంట్ IPL అతని స్ట్రైక్ రేట్ 145.6గా ఉంది. ఇక రాహుల్కి బ్యాకప్గా రిషబ్ పంత్ ఉన్నాడు. అతని స్ట్రైక్ రేట్ ప్రజెంట్ IPLలో 154.4గా ఉంది. ఇక హార్దిక్ పాండ్యాకి బ్యాకప్గా శివం దూబే ఉన్నాడు. అండ్ ప్రజెంట్ IPL అతని స్ట్రైక్ రేట్ చూసుకుంటే అందరికంటే ఎక్కువగా 160 ఉంది. ఇక చివరిగా జడ్డూకి బ్యాకప్గా అక్షర్ పటేల్ ఉన్నాడు. బట్ ప్రజెంట్ అతని స్ట్రైక్ రేట్ కేవలం 121.4గానే ఉంది. సో ఎన్ని స్టాట్స్ చూస్తుంటే యాజ్ ICT ఫ్యాన్గా చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది, అలాగే చాలా భయంగా కూడా ఉంది. ఎందుకంటే మన వాళ్ళు కప్ కలవాలంటే ఎక్స్పీరియన్స్ కావాలి, అట్ ది సేమ్ టైం అగ్రెసివ్గా కూడా బ్యాటింగ్ చేయగలగాలి. అలా కాకుండా రెండింట్లో ఏది తక్కువైనా మన వాళ్ళు మంచి రిజల్ట్ చూడలేకపోవచ్చు. ఇక హార్దిక్ పాండ్యా మరియు శివం దూబే డిబేట్ విషయానికి వస్తే బౌలింగ్లో క్లియర్గా హార్దిక్ పాండ్యా అప్పర్ హ్యాండ్. అతను లాస్ట్ ఇయర్స్లో చాలా ఎక్కువ ఓవర్లు బౌలింగ్ చేశాడు, అలాగే 43 వికెట్లు తీసుకున్నాడు. బట్ శివం దూబే చూసుకుంటే మాత్రం ఒక పార్ట్ టైం బౌలర్లో బౌలింగ్ చేశాడు. కేవలం 11 ఇన్నింగ్స్లో మాత్రమే బౌలింగ్ చేసి 8 వికెట్లు తీసుకున్నాడు. సో ప్రజెంట్ హార్దిక్ పాండ్యా ఒక కంప్లీట్ ఆల్రౌండర్ అయితే శివం దూబే ఒక బ్యాటింగ్ ఆల్రౌండర్లో ఉన్నాడు. ఇన్ఫాక్ట్ దూబే బౌలింగ్ ఒక పార్ట్ టైం బౌలర్ వేసినట్టు ఉంటుంది. అంత ఎఫెక్టివ్గా ఉండదు. కానీ హార్దిక్ పాండ్యా బౌలింగ్ విషయానికి వస్తే మాత్రం తన దగ్గర చాలా స్కిల్స్ ఉన్నాయి. బాల్ని స్వింగ్ చేయగలడు, అలాగే పేస్ వేరియేషన్ కూడా బాగా చేయగలడు. కానీ సమస్య ఏంటంటే అగైన్ తన కెప్టెన్ అయిన తర్వాత బౌలింగ్ని చాలా సేఫ్గా మార్చేసుకున్నాడు. అంటే అసలు డెత్ ఓవర్స్లో బౌలింగ్ వేయడమే మానేశాడు. అదే ప్రీవియస్గా అతను కెప్టెన్గా కాకముందు చూసుకుంటే డెత్ ఓవర్స్లో కూడా బౌలింగ్ చేసేవాడు. మెయిన్లీ ధోని కెప్టెన్గా ఉన్నప్పుడు అతను ఒక డెత్ బౌలర్గా యూజ్ చేసుకునేవాడు. సో ముందు చెప్పుకున్నట్టే ప్రజెంట్ హార్దిక్ పాండ్యా బౌలింగ్ మనకు ఒక 6th బౌలింగ్ ఆప్షన్లో మాత్రమే ఉపయోగపడుతుంది. అదే అతను 5th బౌలింగ్ ఆప్షన్ యూజ్ చేస్తే మాత్రం కళ్ళు మూసుకుని హార్దిక్ పాండ్యాని మన వాళ్ళు ఆడించాలి. అలా కాకుండా హార్దిక్ పాండ్యా బౌలింగ్ చేయలేకపోయినా, అలాగే అతను బౌలింగ్ ఏదైనా తేడా వచ్చినా శివం దూబేనే మనకు బెస్ట్ ఆప్షన్గా కనిపిస్తాడు. ఎందుకంటే శివం దూబే హెవీగా బ్యాటింగ్ చేయడంతో పాటు అప్పుడప్పుడు పార్ట్ టైం బౌలింగ్ చేయగలడు. ఇన్ఫాక్ట్ ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన T20 సిరీస్లో మనం చూసాం, అతను బౌలింగ్లో కూడా కొన్ని వికెట్స్ తీసుకున్నాడు. సో హార్దిక్ పాండ్యా మంచిగా బౌలింగ్ చేసి బ్యాటింగ్ ఫామ్ ఎలా ఉన్నా సరే మన వాళ్ళు ఖచ్చితంగా ప్లేయింగ్ లెవెల్ ఆడించే పరిస్థితి ఇప్పుడు.
అలా కాకుండా హార్దిక్ పాండ్యా కేవలం స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్గా ఆడితే మాత్రం అతని ప్లేయింగ్ లెవెన్లో ఛాన్స్ ఉండదు. ఇన్ఫాక్ట్ రింకు సింగ్ లాంటి వాళ్ళని మనం వాళ్ళు తీసుకోవచ్చు. సో గైస్ ప్రజెంట్ అయితే శివం దుబే బౌలింగ్ విషయంలో హార్దిక్ పాండ్యాకి ఎలాంటి కాంపిటీషన్ ఇవ్వలేకపోతున్నాడు. అయితే అతను తన బౌలింగ్ని కూడా బాగా ఇంప్రూవ్ చేసుకోగలిగితే డెఫినెట్లీ హార్దిక్ పాండ్యా మోనోపాలీ పోతుంది. అంటే అతను కూడా ఒక కాంపిటేటర్ ఉన్నట్టు ఉంటుంది. లేకపోతే హార్దిక్ పాండ్యా రిటైర్ అయ్యే వరకు మన వాళ్ళు అతని మీద డిపెండ్ అవ్వాలి. ఎనీవే వీడియో కంక్లూజన్ అయితే చాలా సింపుల్. హార్దిక్ పాండ్యా మంచిగా బౌలింగ్ చేస్తే డెఫినెట్లీ అతను వరల్డ్ కప్ ప్లేయింగ్ లెవెన్లో ఉంటాడు. లేదా హార్దిక్ పాండ్యా బౌలింగ్ చేయకపోతే మాత్రం శివం దుబే అతనికి చాలా మంచి కాంపిటేటర్ అవుతాడు. మరి మీరు ఈ వీడియో చేసిన తర్వాత వరల్డ్ కప్ ప్లేయింగ్ లెవెన్లో ఎవరుంటే బెటర్ అనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.